నా గూడు చెదిరింది, నా గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పిలిచారు, నిన్నెవరు కొట్టారు. నాకు తెలుసాయా ఇండియా టుడే అని, నువ్వు చెప్పాలా? విషయం ఏంటి? ఏం విషయం ఏముంది చెప్పు. ఈ రాష్ట్ర రాజకీయాల గురించి ఆలోచిస్తుంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి కోపం వస్తుంది. ఏంది రాజకీయ నాయకులు ఇలా అయిపోయారే, ప్రజల గురించి పట్టించుకునే నాదుడే లేడా, ప్రజల కోసం పరిపాలించే రాజకీయ నాయకుడు రాడా అనుకుంటా. ఆయన గురించి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఎలా అయిపోయినాయంటే, ప్రజలకు ఏం చేస్తాం, ప్రజల కోసం ఏం చేద్దాం అనేది లేదు. ప్రజలు కూడా అట్లే ఉండలేదు పాపం. అమ్మో ప్రజలు ఇంకా దేశం మొదలు ఆయన. ఈ 5 ఏళ్ళకి ఒకసారి పండగ వస్తుంది. ఈ పండగ మామూలు పండగ కాదు. ఇప్పుడు పండగలు అంటే ఏందన్న, పెద్ద పండుగ ఏంటిదన్న? ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా, ఆంధ్రాలో తెలంగాణలో బోనాలు, దసరా అంతే కదా. సంక్రాంతి అయినా అక్కడ, తెలంగాణలో అయితే దసరా, ఈ బోనాలు అనేది ఉంటాయి పెద్ద పండుగలు. అక్కడైనా ఇక్కడైనా దేశం మొత్తం అయినా ప్రపంచం మొత్తం అయినా ఒకటే పండుగ ఉంటుంది అన్న. ఈ పండుగ గురించి వాళ్ళని చెప్తే మీరు గొప్పలే. కింద కామెంట్ చేయరు, గుర్తుపెట్టుకోరే. 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది ఆ పండగ. ఈ పండగ మామూలుగా ఉండదు. 6 నెలల్లో సంవత్సరం ఆయన 24 గంటలు బిర్యానీ, మందు, గిందు, పైసలు, అబ్బాబ్బాబ్బా. 6 నెలలు ఖర్చు పెట్టే పైసలతోటి ఏంది 2 తరాలు దేశాలు బతాయా నాకు తెలిసి. 2 తరాల దేశాలు, ఒక దేశం కూడా కదా, అట్లా ఉంటాయి అన్నమాట. ఒక రాష్ట్రంలో ఖర్చు పెట్టే డబ్బు, అంత డబ్బు ఖర్చు పెడితే అదే డబ్బు ఒక మంచి పనులకు ఉపయోగించవచ్చు కదా. ఈ మధ్యకాలం ఒక ఎమ్మెల్యే గెలవాలన్నా, ఒకప్పుడు ఎట్లుండదో తెలియదు కానీ ఇప్పుడు ఎట్లుందో తెలుసు. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 1000 కోట్లు కావాలి మినిమం. ఆయన నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 1000 కోట్లు కావాలి. అంటే ఆ 1000 కోట్లు పెడితే ఆ నియోజకవర్గంలో ఎన్ని మంచి పనులు జరుగుతాయన్న. కానీ 6 నెలలు అమ్మో మా ప్రజలు దేవుళ్ళు. 6 ఏళ్ళకోసారి 5 ఏళ్ళకోసారి 5 ఏళ్ళకోసారి వచ్చిన పండగ ఆ సంవత్సరం మొత్తం 6 ఏళ్ళు కంప్లీట్ చేస్తారన్నమాట. కంప్లీట్గా నీట్గా అట్లా తింటారు, తాగుతారు, ఎంజాయ్, అవన్నీ సుఖాలు అన్న. కానీ నువ్వు అన్నట్టు ఇండియా టుడేలో వచ్చిన మ్యాటర్ ఏందో చెప్పరాదు మరి, నీకు తెలిసిన కాడికి. సర్వే మొత్తము వైసీపీ ఫేవర్ అన్న. ఒక మాట చెప్పను అన్న, పోయినసారి 22, 23, 22 వేసుకోరాదు సరే, 22 ఎంపీ సీట్లు వచ్చినాయన్న. ప్రతిసారి వస్తాయన్న. ఏందన్న గ్యారంటీ ఏంటి? వీళ్ళు చేసిన సర్వే పక్కా అవుతుందని ఏంటి గ్యారంటీ? నవరత్నాలు అన్నీ చేస్తేనగా ఇప్పుడు అన్న. నవరత్న పథకాలన్నీ ఒకటి మాట చెప్పనన్న, ఒక మాట చెప్తా చూడన్న. అన్న నువ్వు 25 సీట్లు అన్న ఎంపీ సీట్లు. పోయినసారి 22 వచ్చినాయి, ఈసారి 25 వస్తాయి అంటుర్రు. ఏ విధంగా వస్తాయన్న ఒక్క మాట చెప్పన్న. పోయినసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెంటిమెంట్ పరంగానో లేదా పాపం ఒకసారి అవకాశం ఇవ్వాలనో వచ్చింది. అవతల కూడా గట్టి రాజకీయ నాయకుడే కదా. నాకు తెలిసి రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవగాహన అనేది ఎవరికి ఉండదు. ఆ విషయంలో మాత్రం 100-200% కరెక్ట్. అలాంటి వ్యక్తి సరే పోయినసారి ఏదో విధంగా వచ్చిన 22 ఎంపీ సీట్లు. వీళ్ళు సర్వేది కూడా రాంగ్ ఉంటుంది అన్న. ఏ విధంగా రాంగ్ ఉంటుంది చెప్తా చూడండి. వీళ్ళు సర్వే చేస్తే మా అంటే అక్కడో ఇక్కడో చేస్తారు. కానీ నేను చేసిన సర్వేకి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి 18 నుంచి ఒక 20 ఎంపీ సీట్లు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, 18 నుంచి 20. అంటే ఈ మధ్య ఈ 3 అంకెలు గుర్తుపెట్టి 18, 19, 20 ఈ 3 అంకెలలో ఏదో ఒకటి మాత్రం కన్ఫర్మ్ అవుతుండొచ్చు ఎంపీ సీట్లు మాత్రం. అదైతే నేను ఒప్పుకోగలుగుతా. నెక్స్ట్ మీరు అన్నట్టుగా 22 వస్తాయంటే ఏ లెక్క ప్రకారం వస్తాయి? మీరు సర్వే చేసిన లెక్క ప్రకారం అనుకుందాం. ఏ విధంగా ఏదో మీకు కన్వీనియన్స్గా ఉంది, మీరు చేసిన సర్వేకి మాకే ఇన్ని కోట్లు ఇచ్చారు, మాకే ఆ సర్వే నుంచి ఇన్ని కోట్లు వచ్చినాయి అంటే కాదు. నేను మొత్తం చేసిన బ్రదర్, ఆంధ్ర మొత్తం తిరిగిన. ఆంధ్ర మొత్తము 3 నెలలు కార్యకర్తల కానించి ఊళ్ళో చిన్న లీడర్ కాంచి పెద్ద లీడర్ కాంచి ప్రతి ఒక్కరి కాడికి వెళ్ళిన బ్రదర్. ఎంపీ సీట్లు అయితే నేను కన్ఫర్మ్ చెప్పగలుగుతా బ్రదర్. చెప్పినా కదా 18, 19, 20 ఈ 3 అంకెలలో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఎంపీ సీట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. అలాగే మీ ఎమ్మెల్యేగా అయితే 50-50 రావచ్చు అన్న నమ్మకం అవుతుంది. ఎందుకంటే చేసిన సర్వేకి ఒకవేళ కొన్ని జనసేనకి 1-2 జనసేనకు పోయినా కూడా ఎమ్మెల్యే సీట్లు ఖచ్చితంగా అయితే 50-50 వచ్చే అవకాశం ఉంది. నాకు సర్వే చేస్తుంటే నేను అనుకున్నాను, ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే కొట్టుకుంటారు, కోసేసుకుంటారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఇంతమంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కదా, అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి సర్వే చేసినప్పుడు ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మంచిగా చెప్తారు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకా కొద్దిగా గొప్పగా చెప్తారు, మంచిగా చెప్తారు. అంటే
ఓటింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గురించి మంచి కానీ పవన్ కళ్యాణ్ గురించి చెప్తలేరా? అంటే ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే నియోజకవర్గాలు అయితే ఎన్ని అవుతున్నాయో అక్కడ కరెక్ట్ అయిన క్యాండిడేట్ లేడు. ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కరెక్ట్ అయిన క్యాండిడేట్ లేడు జనసేన పార్టీలో. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ దెబ్బ ఏంటంటే అది. ఇప్పుడు మీరు అన్నట్టుగా వస్తే 50-50 వస్తాయి టీడీపీకి కానీ జనసేన పార్టీకి. అది మెయిన్ సర్వే. కానీ ఏదేమైనా ఇవన్నీ కాదన్నా, రాజకీయాలు అంటేనే ఇవన్నీ. కానీ ఇవన్నీ కాకుండా కూడా ఉంటాయి. ప్రజలు ఎవరు మెప్పు పొందితే ఒక మాట. ఇప్పుడు ప్రజలు ఎట్లుందో తెలుసా బ్రదర్, ఈ 5 నెలలు 4 నెలలు పండగ ఉంటుంది. ఈ పండగ అప్పుడు తింటారు నా కాడ తింటారు నీ కాడ తింటారు ఆయన కాడ తింటారు, 3 పార్టీల కాడ తింటారా, ఇరకటంగా తింటారు, ఇరకటంగా తాగుతారు, ఇరకటంగా డబ్బులు తీసుకుంటారు. లాస్ట్ మూమెంట్ ఉంటుంది చూసినావా, ఆ ఓటు వేసే ఒక్క సెకండు, ఆ సెకండ్ అన్న చాలా విలువైనదే. ఆ ఒక్క సెకండ్ వల్ల రాష్ట్ర రాజకీయాలు మొత్తం దెబ్బడిపోతాయి. ఆ ఒక్క సెకండ్ ఇట్లా బటన్ వస్తే ఒక్క సెకండ్ కదా, మనం గంటలు టైం వేస్ట్ చేస్తాం. కానీ ఆ ఒక్క సెకండ్ చాలా ఇంపార్టెంట్ అయిన సెకండ్ అనమాట. ఆ సెకండ్లో నువ్వు ఈ పార్టీ వ్యక్తి కానీ ఒక పుసుకున్న కార్యకర్త కానీ నన్ను కానీ తిట్టిననుకో, ఆ ఓటు ఇంకోళ్ళు పోతుంది. అట్లుంది ఈడ న్యాయం నిజాయితీ అనేది లేదు. ఆ వ్యక్తిగతంగా ఆలోచించుకుంటారు ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా అలాగే ఉన్నారు. కానీ ఈ సర్వే అనేది పనికిరావని ఇప్పుడు ఒకప్పుడు ఉండే. మామూలుగా అస్సాం లోక్సభలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 4th ప్లేస్లో ఉంది. అవును, ఇంకేస్ సర్వే నిజమైతే ఇండియా లోక్సభలో వైఎస్ఆర్సీపీ థర్డ్ ప్లేస్. అవును, నువ్వు రైట్, కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ప్లేస్లో ఉంటుంది. మీరు అన్నట్టు 25 వస్తే థర్డ్ ప్లేస్ కన్ఫర్మ్గా. ఆ పార్టీ వల్ల రాష్ట్రానికి ఫండింగ్ కూడా ఎక్కువ రావడానికి ఫండింగ్ ఏంది బ్రదర్, ఎన్ని బెనిఫిట్లు ఉంటాయి తెలుసా రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రంలో రాజకీయాలకు కానీ. చాలా ఇచ్చారు. అవును ఈసారి 3rd పొజిషన్కి వెళ్ళి మోడీకి సపోర్ట్ వింటే ఈసారి ఇంకెంత బెనిఫిట్ అన్నా. నువ్వు సపోర్ట్ ఉన్నా లేకపోయినా 3rd పొజిషన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు సపోర్ట్ ఇవ్వాల్సిందే. నీకు అర్థమవుతుందా? వీళ్ళు సపోర్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇవ్వాల్సిందే. ఎందుకో తెలుసా, అంత నేషనల్ పార్టీ అయిపోతుంది కదా, ఇప్పుడు పెద్ద పార్టీ అనమాట. అలాంటప్పుడు వాళ్ళు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరిపోద్ది. ఎందుకంటే బెనిఫిట్లు చాలా ఉంటాయి అన్న. ఇప్పుడు కానీ రావాలి, అట్లా వస్తే కూడా ప్రజలు కూడా మంచిది. ఇప్పుడు 25కి 25 మీరు అన్నట్టు వచ్చినా కూడా మంచిదే. కానీ వాళ్ళు అన్నట్టు ఏడ జరుగుతాయి బ్రదర్. ఇప్పుడు రాజకీయాలు ఇట్లా ఉన్నాయి, ప్రజలు ఇలా ఆలోచిస్తారు. ఇలా ఆలోచిస్తున్నప్పుడు అలా ఎందుకు జరుగుతాయి? పోయినసారి మీరు అన్నట్టు 22 సీట్లు వచ్చినాయి ఎంపీ సీట్లు. కానీ ఈసారి వస్తాయి నమ్మకం ఏంది చెప్పు, ఒక మాట క్లారిటీ. ఇప్పుడు ఇండియా టుడే వాళ్ళు చేసినా ఎవరు చేసినా ప్రజలు బ్రదర్. ఇప్పుడు ఓటు వేసిన దాకా నమ్మకం లేదే. ఇప్పుడు నీ పార్టీలో ఉన్న కార్యకర్తలే కానీ నీ వెనక నిరుస్తులే కానీ ఇంకో అవతల పార్టీకి వేసే అవకాశం ఉంది. అట్లా ఉంది, ఎవరు నమ్ముతట్లేదు. ఎలక్షన్లలో కానీ ఈ రాజకీయ పరంగా నమ్ముతట్లేదే. అట్లుంది రాజకీయాలు. అలాంటప్పుడు మనం చెప్పిన దానికంటే ఈ ముగ్గురు నిజంగా ఒకవేళ టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ ప్రజలకు మంచి జరుగుతుంది, అందరూ ఒకే లెవెల్లో ఉంటారు అనుకుంటే, ఈసారి మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే వస్తే 25కి 25 ఎంపీ సీట్లు వస్తే మాత్రం చాలా మంచి జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకు మంచిగా జరుగుతుంది. కానీ ఆ మంచిలో కూడా చెడు వెతుకుతారు. అదొకటి. ఇప్పుడు నవరత్న పథకాలు అయితే ఎన్నైతే ఉన్నాయో ఆ పథకాలకు తగ్గట్టు కూడా ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి. మంచి ఎంతమంది అంటారు, చెడు కూడా అంతే. అంటే కొన్ని ఉన్నాయి బ్రదర్. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఉండు, ఆటో డ్రైవర్కి 10,000 ఎంతో పడుతున్నాయి. ఎందుకు అంటారు? మీకు కష్టం చేసుకొని బతుకున్నాం. ఆ 10,000 ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి 10,000 పడుతున్నాయి. 10 మంది ఉన్నారు ఒక ఊర్లో. 10 మంది అంటే ₹1,00,000 వేసుకోవాలి. అదే ₹1,00,000 ఏదో పెట్టవచ్చు కదా, మోరీలకు, లేకపోతే వాటర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకో, లేకపోతే స్కూళ్ళకు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్రదర్ ఊళ్ళల్లో. స్కూళ్ళల్లో కానీ నిరుద్యోగులకు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏదైనా జాబ్లు ఇప్పియడో, లేకపోతే హాస్పిటల్లో పెట్టుడు, ఇలాంటివి పెట్టవచ్చు కదా. అంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏంది చెప్పు. 10 మంది ఉంటే ₹1,00,000 అంటే ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో? డబ్బులు పంచితే ఏంటంటే బద్ధకం అయిపోతుంది ప్రజలకి, శాత కాదు. అది వచ్చింది. కానీ మిగతా అన్ని మంచిగా చేస్తుర్లేండి. కొన్ని కష్టపడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే బాగుండే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోడ్లు ఉన్నాయి బ్రదర్, సీరియస్గా రోడ్లు చాలా దారుణం. చంద్రబాబు నాయుడు గారు హయాంలో వేయించిన రోడ్లు కానీ ఇంతవరకు మళ్ళీ రోడ్లు అనేది ముట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక. చంద్రబాబు హయాంలో రోడ్లు వేయించారు, 2018లో వేయించారు. అవును. జగన్ ఎప్పుడు అధికారంలోకి వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? 2019లో వచ్చాడు. 1 ఇయర్కి రోడ్లు కొట్టుకోవాలి. 1 ఇయర్కి ఎట్లా కొట్టుకోవాలి బ్రదర్? ఇప్పుడు నువ్వు అన్నట్టు 2000
2018, 19 డిఫరెన్స్ 1 ఇయరే కదా. ఆ, అంటే చంద్రబాబు నాసిరకం వేసాడు అనుకోవాలి. నాసిరకం కాదు బ్రదర్, అప్పటి నుంచి చేసిన రోడ్లే కదా, మళ్ళీ ఇప్పుడు రోడ్లే కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో వేసారు. ఒక రోడ్ వేసిన తర్వాత ఉండిద్ది కదా 5 ఏళ్ళలో. 5 ఏళ్ళు కాదు బ్రదర్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వేయించిన కాంచి 5 ఏళ్ళు కాదు 6 ఏళ్ళు మధ్యలో గ్యాప్ వచ్చింది బ్రదర్. లెక్క నువ్వు కరెక్ట్ చూసుకో. 2018కి 19 గ్యాప్ 1 అంటే కొన్ని దిక్కుల్లో నువ్వు అన్నట్టు వేయించలేమో రోడ్లు, కానీ మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు రాజకీయానికి వచ్చినాక 1 ఇయర్ తర్వాతనే రోడ్లు వేయించిండు. అంటే అక్కడ 4 ఇయర్స్, ఇక్కడ 3 ఇయర్స్, 2 ఇయర్స్ వేసుకో, 6 ఇయర్స్ కదా. మరి 6 ఇయర్స్లో ఇప్పుడు మన హైవే బండ్లు ఎట్లుంటాయి? 2019లోనే మొత్తం రోడ్లు బాగలేవని ఇచ్చేసారు కదా. గో ఒక మాట అన్న, ఈ వర్షాలు పోయే విధానం బట్టి ఉంటుంది అన్న ఏదైనా. ఇప్పుడు నువ్వు ఇవ్వాలనే రోడే, నువ్వు అన్నట్టు సంవత్సరం కాదు 2 రోజులలోనే పోవచ్చు, చెప్పలేము. నేను అనేది ఏంటంటే ఇలా ఉల్టా ఖర్చులు, అనవసరమైన ఖర్చులు పెట్టకుండా పబ్లిక్ మీద డబ్బులు ఖర్చు పెట్టే బదులు అదే రోడ్లు ప్రయోజనం ఉంటాయి కదా. ఎంతోమందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈరోజు రాష్ట్రంలో. ఇవన్నీ కావాలి అన్న, మీ వల్ల కూడా ఏం కాదు. మీ వల్ల కాదనే కదా. అంతే ఇంకా అదే నాకు నువ్వు చెప్పు, నేను నీకు చెప్పుకుంటా అంతే.